హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ కలర్ చేంజింగ్ యానిమేషన్ని HTML అండ్ CSS యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఏదైనా కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసి డాట్ HTMLతోని ఏదైనా ఫైల్ని నేమ్ ఇచ్చేసి డాట్ HTMLతో సేవ్ చేయాలి. నేను HTML.html అని ఫైల్ తీసుకుంటున్నా. దీని ఎక్స్పెరిమెంట్ మోడ్ పైన క్లిక్ చేసి ఎంటర్ కొడితే HTML బాయిలర్ కోడ్ వస్తుంది. ఇదంతా టైప్ చేయొచ్చు, కాకపోతే టైప్ చేయడానికి లేట్ పట్టింది అనేసి, టైం తీసుకుంటుంది అనేసి ఈ విధంగా షార్ట్ కట్లో తీసుకుంటున్నాం. ఇక్కడ టైటిల్లో కలర్ చేంజింగ్ యానిమేషన్ అందాం. ఇది బ్రౌజర్లో టాప్లో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ H3 ట్యాగ్ తీసుకొని ఇక్కడ కలర్ చేంజింగ్ యానిమేషన్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఒక డివ్ ట్యాగ్ తీసుకొని దానికి క్లాస్ నేమ్ బాక్స్ అని ఇద్దాం. ఈ విధంగా డివ్ డాట్ బాక్స్ అని ఇస్తే ఇది ఆ డివ్ ట్యాగ్కి ఆటోమేటికల్గా క్లాస్ అనేది యాడ్ అయిపోతుంది. మళ్ళీ క్రియేట్ చేసిన తర్వాత క్లాస్ అని టైప్ చేసి ఈ విధంగా ఇచ్చే షార్ట్ కట్గా ఈ విధంగా ఇస్తాం. ఇక్కడ ఒక స్టైల్ ట్యాగ్ తీసుకొని దీనికి ఫస్ట్ దీన్ని గో లైవ్ చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చింది. దీన్ని సెంటర్కి తీసుకొచ్చి ఒక బాక్స్ని క్రియేట్ చేద్దాం. దానికోసం ఈ స్టైల్ ట్యాగ్లో ఫస్ట్ బాడీ ట్యాగ్ తీసుకొని ఇక్కడ మార్జిన్ 0 అండ్ ప్యాడింగ్ 0 ఇస్తే, అంటే అనవసరమైన ప్యాడింగ్ అండ్ మార్జిన్ అనేది ఇప్పుడు ఒకవేళ బ్రౌజర్లో ఉంటే దాన్ని వెళ్ళిపోతుంది. ఇక్కడ స్క్రోల్ బార్ కూడా ఉండదు. బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అని ఇస్తే స్క్రోల్ బార్ కూడా రాదన్నమాట. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇద్దాం. అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ అలైన్ ఐటమ్స్ కూడా సెంటర్, టెక్స్ట్ అలైన్ కూడా సెంటర్ ఇస్తే ఆ టెక్స్ట్ అనేది H3 హెడ్డింగ్ టెక్స్ట్ అనేది సెంటర్లోకి వస్తుంది. ఓకే, హైట్ వచ్చేసి 100 విపోర్ట్ ఇస్తే హైట్ వచ్చేసి 100 విపోర్ట్ ఇస్తే సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు బాక్స్ని పాయింట్అవుట్ చేస్తే బాక్స్ని క్రియేట్ చేయడం కోసం హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్స్ తీసుకుందాం. అండ్ విడ్త్ వచ్చేసి కూడా ఒక 100 పిక్సెల్స్ తీసుకుందాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ టొమాటో ఇద్దాం. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ దీని పొజిషన్ వచ్చేసి రిలేటివ్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. దీన్ని కిందకి తేయటం కోసం ఈ బాక్స్ని ఈ టెక్స్ట్ పైనుంచి కింద తేయటం కోసం ఇక్కడ బాడీ ట్యాగ్లో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇస్తే కిందకి వచ్చింది. ఓకే, ఇప్పుడు కీ ఫ్రేమ్స్ ప్రాపర్టీని యూజ్ ఈ బాక్స్ అనేది కలర్స్ చేంజ్ అవుతూ ఈ విధంగా రొటేట్ అవుతూ స్క్వేర్ టైప్లో ఈ విధంగా రొటేట్ అవ్వాలి. దీనికోసం మనం కీ ఫ్రేమ్స్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. దానికి ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ మనం యానిమేషన్స్ని నేమ్ అండ్ డ్యూరేషన్ ఇవ్వాలి. ఇక్కడ యానిమేషన్ నేమ్ వచ్చేసి బాక్స్ అని ఇద్దాం. బాక్స్ అని ఇచ్చినా వేరే నేమ్ ఏది ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఇంకోటి యానిమేషన్ డ్యూరేషన్ వచ్చేసి ఒక 4 సెకండ్స్ ఇద్దాం. అంటే ఈ బాక్స్ అనేది రొటేట్ అవుతూ కలర్ చేంజ్ అవుతూ ఆ స్క్వేర్ టైప్లో రావడానికి ఎంత సమయం తీసుకోవాలి. యానిమేషన్ ఐటరేషన్ కౌంట్ వచ్చేసి ఇన్ఫినిట్. ఈ విధంగా ఇచ్చిన లేకపోతే షార్ట్ కట్ కూడా ఉంది. యానిమేషన్ అనేసి తీసుకొని ఇక్కడ నేమ్ వచ్చేసి బాక్స్ అండ్ 4 సెకండ్స్ 4 సెకండ్స్ టైం అండ్ ఇన్ఫైనైట్ తీసుకుంటే ఈ విధంగా షార్ట్ కట్గా ఇవ్వచ్చు.
లేకుంటే ప్రతి దానికి స్పెసిఫైడ్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఇవ్వాలి. ఓకే. బాక్స్‌ని కీ ప్రాపర్టీ తీసుకొని సారీ @, కీ ఫ్రేమ్స్ తీసుకొని ఇక్కడ బాక్స్ పాయింట్ అవుట్ చేసి ఇప్పుడు 0% ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఫస్ట్ టొమాటో అది ఇచ్చేసి లెఫ్ట్ ఒక 0 పిక్సెల్స్ అండ్ రైట్ వచ్చేసి 0 టాప్ తీసుకుందాం. టాప్ 0 పిక్సెల్స్ ప్లేస్లో ఒరిజినల్ ప్లేస్లో ఇక్కడే ఉండటం కోసం లెఫ్ట్ అండ్ టాప్ 0 ఇచ్చాం. ఇప్పుడు 20% తీసుకొని ఈ బాక్స్కి మూవ్ చేయాలి అంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇటు రైట్కి మూవ్ అయినప్పుడు ఏ కలర్ చేంజ్ అవ్వాలి అనేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. ఆక్వా ఇచ్చేద్దాం. ఇది రైట్కి మూవ్ అయినప్పుడు ఆక్వా కలర్కి చేంజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇవ్వాలి అండ్ టాప్ 0. లెఫ్ట్ 200 పిక్సెల్స్ దేనికంటే ఇక్కడ నుంచి ఒరిజినల్ ప్లేస్ వచ్చేసి మనం ఇందాక లెఫ్ట్ 0 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ 200 ఇచ్చినప్పుడు ఇక్కడే మూవ్ అవుతుంది. మరియు టాప్ 0 ఇచ్చాం కాబట్టి ఓన్లీ ఇక్కడ దాకా మూవ్ అవుతుంది. ఓకే. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది, మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి తేవడం కోసం ఓకే ఈ బాక్స్ని కొంచెం పైన హైట్ తీసేద్దాం. 100 V4 పైకి వస్తుంది. ఓకే. ఈ బాక్స్ అనేది మళ్ళీ కిందకి రావటం కోసం ఇక్కడ 50% ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది స్లేట్ బ్లూ ఇది ఇద్దాం. ఓకే. లెఫ్ట్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇచ్చేసి టాప్ కూడా 200 పిక్సెల్స్ ఇస్తే ఆ బాక్స్ అనేది కిందకి వస్తుంది. ఓకే. అంటే ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ 0 టాప్ 0 ఇచ్చినప్పుడు ఇక్కడ ఉంది అండ్ లెఫ్ట్ 200 ఇచ్చినప్పుడు ఇటు మూవ్ అవుతుంది అండ్ టాప్ 0 ఇచ్చాము కాబట్టి అది అక్కడే ఉండిపోతుంది. అంటే మళ్ళీ కిందకి రాదు. ఇప్పుడు టాప్ 200 అండ్ లెఫ్ట్ 200 ఇచ్చినాం కాబట్టి కిందకి వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 80% తీసుకొని ఇక్కడ లెఫ్ట్ ఇస్తే ఇటు సైడ్ వెళ్తుంది, రైట్ ఇస్తే ఇటు సైడ్ వెళ్తుంది. మీకు ఎటు కావాలంటే అటు ఇచ్చుకోవచ్చు అండ్ కలర్స్ కూడా ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి 0 పిక్సెల్స్ ఇచ్చేసి టాప్ 200 పిక్సెల్స్ ఇస్తే ఇటు సైడ్ వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి ఈ విధంగానే ఇక్కడ నుంచి వెళ్ళటం కోసం లెఫ్ట్ టాప్ 0 ఇస్తే సరిపోతుంది. ఇక్కడ 100% ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. పింక్ ఇచ్చేద్దాం. ఓకే. పింక్ ఇచ్చేసి ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి 0 అండ్ రైట్ టాప్ వచ్చేసి 0 పిక్సెల్స్. ఓకే. ఇప్పుడు ఒరిజినల్ ప్లేస్కి పింక్ కలర్లోకి చేంజ్ అవుతూ వెళ్తుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ కలర్ చేంజింగ్ యానిమేషన్. ఐ థింక్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. If you found this video helpful, don't forget to like, comment and subscribe. Thanks for watching. See you in the next video.